తెలుగు వారందరికీ నా నమస్కారములు. ఫోటోషాప్లో తెలుగు టైప్ చేయడం అనే విషయంపై నేను నా బ్లాగ్లో ఇదివరకే ఒక పోస్ట్ చేశాను. కానీ చాలామందికి అది ఉపయోగపడినప్పటికీ దానితో ఎక్కువ ఫీచర్ లేవనే విషయం మనకు తెలిసినదే. అందుకే శక్తివంతమైన అనుస్క్రిప్ట్ మేనేజర్ని ఈ వీడియోలో మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ అనుస్క్రిప్ట్ మేనేజర్ తెలుగులో దాదాపు 80 రకాల ఫాంట్స్ ఉంటాయి. కావున వివిధ రకాలుగా మనం డిజైన్ చేసుకొని సంతృప్తి చెందవచ్చు. ఇందులో ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఈ సాఫ్ట్వేర్లో తెలుగు టైప్ చేయడానికి 4 రకాల కీబోర్డులు ఉంటాయి. సాధారణంగా గూగుల్ ఇన్పుట్ టూల్స్ని ఉపయోగించి రాసిన విధంగా ఇందులో రాయలేము. కానీ కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చూస్తే ఇది కూడా పెద్ద కష్టమేం కాదు. ఈ 4 రకాల కీబోర్డులలో ప్రస్తుతానికి నేను రోమా అనే కీబోర్డ్ను ఉపయోగించి ఎలా టైప్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎందుకంటే ఈ రోమా అనే కీబోర్డ్ మన యూఎస్ కీబోర్డ్కి అనుగుణంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో చాలామంది విండోస్ 7 మరియు విండోస్ 8ని ఉపయోగిస్తున్నారు. కానీ అనుస్క్రిప్ట్ మేనేజర్ని విండోస్ 7లో విండోస్ 8లో ఉపయోగించడానికి కొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది. అది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే అనుస్క్రిప్ట్ మేనేజర్ని ఇన్స్టాల్ చేయడానికి మనకి 2 రకాల సెటప్ ఫైల్స్ ఉంటాయి. అయితే ఈ పిఎస్ అనేది అడోబ్ టైప్ మేనేజర్లో ఉపయోగిస్తారు కాబట్టి మనకు అవసరం లేదు. సెటప్ టీటీఎఫ్ అనేదాన్ని ఉపయోగించాలి. టీటీఎఫ్ అంటే ట్రూ టైప్ ఫాంట్స్. ఓకే, ఇన్స్టాల్ చేయడానికి ముందుగా ఇక్కడ ప్రివ్యూ ఆఫ్ తెలుగు అనే పీడిఎఫ్ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మనకి అనుస్క్రిప్ట్ మేనేజర్లో లభించే ఫాంట్స్ ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ చూస్తే మనకి 85 రకాల ఫాంట్స్ ఉన్నాయి. తర్వాత ఒకసారి కీబోర్డ్లో కూడా చూస్తే ఇందులో మనకి రోమా కీబోర్డ్ అనేది ఉపయోగిస్తున్నాం కాబట్టి రోమా కీబోర్డు ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే కే అని కొట్టగానే కానీ లేదా జే అని కొట్టగానే జా, ఇలా మనకి యూఎస్ కీబోర్డ్కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఈ రోమా అనేదాన్ని ఎంచుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ సెటప్ టీటీఎఫ్ని ఇన్స్టాల్ చేయడానికి ముందు మనం యూజ్ చేస్తున్నది విండోస్ 7 ఆర్ విండోస్ 8 అయితే దానికి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూస్తే కంపాటబిలిటీ అనే ట్యాబ్లో రన్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ కంపాటబిలిటీ మోడ్ ఫర్ అనే దాన్ని టిక్ చేసి దాని కింద విండోస్ ఎక్స్పీ SP3 ఆర్ SP2 అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ రన్ ఇన్ అడ్మినిస్ట్రేటర్లో పెడితే మనకి అడ్మినిస్ట్రేటర్ నుంచి పూర్తి హక్కులు లభిస్తాయి. ఇక్కడ అప్లై చేసి ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కంపాటబిలిటీ మోడ్లో ఉంది. ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేయడానికి డబుల్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్, ఇక్కడ నేను తెలుగు ఫాంట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను కావున హిందీ మరియు డింగ్విన్స్ అవసరం లేదు. నెక్స్ట్, అన్నీ ఇన్స్టాల్ కొట్టేసి అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ చూస్తే అను యొక్క ఫాంట్స్ 89 ఫాంట్స్ ఫౌండ్ అయ్యాయి. మనకు ఇంతకుముందు చూస్తే అక్కడ 85 ఉన్నాయి. ఇక్కడ 89 ఎందుకు వచ్చాయంటే శుభాకాంక్షలు, శుభలేఖ ఇలాంటి ఫాంట్స్ కూడా మనకు అందులో దొరుకుతాయి. అది చూడిస్తే ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అవుతుంది. కంపాటబిలిటీ మోడ్ పెట్టుకోకపోతే అవి ఇన్స్టాల్ కాదు, రిజిస్ట్రీ ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు రీస్టార్ట్ చేయమంటుంది. అయితే తప్పక రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేస్తేనే మనకు ఫాంట్స్ ఇన్స్టాల్ అవుతాయి. ఓకే, సిస్టమ్ రీస్టార్ట్ అయ్యింది. ఓకే, డెస్క్టాప్ ఓపెన్ చేశాను. ఇప్పుడు అనుస్క్రిప్ట్ మేనేజర్ ఇన్స్టాల్ అయింది. అయితే ఇన్స్టాల్ అయిన ఫైల్స్లోకి వెళ్ళడానికి సి డ్రైవ్లోకి వెళ్ళి అనుస్క్రిప్ట్ మేనేజర్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే మనకి EXE ఫైల్, ఎగ్జిక్యూటివ్ ఫైల్ ఇది. దీనికి కూడా కంపాటబిలిటీ మోడ్ పెట్టాలి, లేకపోతే అది ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది, ఎర్రర్ వస్తుంది. ఓకే, XP3లో పెట్టేశాను. ఇక్కడ రన్ అడ్మినిస్ట్రేటర్ అని పెట్టేసి ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిపై డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకి అనుస్క్రిప్ట్ మేనేజర్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి కీబోర్డ్లో వచ్చేసి DOE ఫోనెటిక్ ఉంది. మనం దాన్ని రోమాలోకి చేంజ్ చేయడానికి లాంగ్వేజెస్ తెలుగు, ఇక్కడ రోమిక్ దానిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇది రోమా కీబోర్డ్లోకి మారిపోతుంది. ఓకే, రోమా కీబోర్డ్లోకి వచ్చేసింది. తర్వాత ఇక్కడ ఓకే ప్రెస్ చేసేయండి. ఇప్పుడు మీ సిస్టంలో ఉన్న వర్డ్ కానీ పవర్ పాయింట్ కానీ ఇంకా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి మనం టెస్ట్ చేద్దాం ఇది సరిగా పనిచేస్తుందా లేదా అని. ఓకే, ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే, మనకి ఇక్కడ చూస్తే మనకి రకరకాల ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ నేను ఆరాధన అనే ఫాంట్ తీసుకున్నాను. ఇక్కడ ప్రస్తుతానికి టైప్ చేయబోతున్నాను. ఇక్కడ నేను కంప్యూటర్ అని రాయాలి అనుకుంటున్నాను.
కంప్యూటర్ అని రాయడానికి ముందుగా మనం కా రాయాలి. కా అంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్లో విధంగా KA కాదు, జస్ట్ కే ప్రెస్ చేస్తే కా వస్తుంది. దాని తర్వాత 0 రావడానికి క్యాపిటల్ M ఉపయోగించాలి. ఓకే, దాని తర్వాత ప్యూటర్ అని రావాలి. దానికి ముందుగా P ప్రెస్ చేస్తే పా వస్తుంది. దాని తర్వాత కొమ్ము దీర్ఘం ఇవ్వాలి, క్యాపిటల్ Uను తీసుకోవాలి. దాని తర్వాత దానికి యా ఒత్తు రావాలి. కావున ఒత్తులను మరి అదేవిధంగా లకారపులను యూజ్ చేయడానికి F అనే బటన్ని యూజ్ చేయాలి. ఈ రోమిక్ కీబోర్డ్ అనేది అక్షరాలన్నీ సేముగానే ఉంటాయి, కానీ టా డా ఒత్తులు అదేవిధంగా లకారపుల కాడ అక్షరాలు చేంజ్ అవుతాయి, మిగతా అంతా సేమ్. ఓకే, ఇక్కడ నేను యా ఒత్తు ఇవ్వాలి. కావున F బటన్ ప్రెస్ చేస్తే మనకు యాండ్ సింబల్ వస్తుంది. దాని తర్వాత Y ప్రెస్ చేయాలి. ఓకే, యా ఒత్తు వచ్చింది. తర్వాత టీకి Q, తర్వాత R అంటే రా, దానికి లకారపుల్లు ఇవ్వడానికి క్యాపిటల్ F. అయిపోయింది, కంప్యూటర్ అంటే అయిపోయింది. దీనికి మనకి 85 ఫాంట్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. మనకు కావాల్సిన ఫాంట్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా నా పేరు రాసి చూపిస్తాను, మీకు రాస్తాను. ఇలా అయితే ఈ విధంగా మనం తెలుగుని అనుస్క్రిప్ట్ మేనేజర్ ఉపయోగించి టైప్ చేసుకోవచ్చు. ఈ విధంగా అనుస్క్రిప్ట్ ఉపయోగించి మనం వర్డ్లో టైప్ చేసాం. అయితే ఫోటోషాప్లో వివిధ స్టైల్ని ఉపయోగించి వివిధ ఫాంట్స్ని కూడా ఏ విధంగా టైప్ చేయాలో ఇప్పుడు నేను ఫోటోషాప్లో రన్ చేసి చూపిస్తాను. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ అనుస్క్రిప్ట్ మేనేజర్ని తెలుగులో టైప్ చేయడానికి మనకు ఫోటోషాప్లో 7.0 మాత్రమే సపోర్ట్ చేస్తుంది, మిగతా ఏ వర్షన్లో సపోర్ట్ చేయవు. ఇక్కడ ఏదైనా ఇమేజ్ కావచ్చు, లేదా ఒక బ్లాంక్ పేజ్ అయినా కావచ్చు. ప్రస్తుతానికి నేను ఒక ఇమేజ్ని తీసుకొని దానిపై టైప్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ విండోస్ 7 వాల్పేపర్లలో నేను ఒక వాల్పేపర్ని తీసుకున్నాను. ఇక్కడ టైపింగ్ టూల్ తీసుకొని ఇక్కడ ఫాంట్స్లలో దీపిక అనే ఫాంట్స్ను ఉపయోగిస్తున్నాను. ఓకే, రూమా అనే కీబోర్డ్ని మనం ఆల్రెడీ పెట్టేసుకున్నాము. ఇప్పుడు జస్ట్ టైప్ చేయడమే. ఈ విధంగా మనం వివిధ ఫాంట్లు ఉపయోగించి ఫోటోషాప్లోనూ టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మంచి ఫాంట్ని తీసుకుంటున్నాను, నేను హిరణ్య అనే ఫాంట్ను ఉపయోగిస్తున్నాను. ఓకే, ఇప్పుడు సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి ఒక మంచి స్టైల్ని నేను అప్లై చేయబోతున్నాను. ఇక్కడ చూస్తే స్టైల్స్ అనేవి అప్లై అవుతున్నాయి. ఇలా మనం బ్లెండింగ్ ఆప్షన్స్, అదేవిధంగా స్టైల్స్, 3D ఇలాంటివన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ అనుస్క్రిప్ట్ ఉపయోగించి తెలుగు 7.0లో మాత్రమే వస్తుంది. ఒకవేళ మీరు అలా కాదని వేరే వర్షన్లో ఉపయోగించడానికి ట్రై చేస్తే అది ఏ విధంగా వస్తుందో ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను. నా దగ్గర ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 14.0 కూడా ఇన్స్టాల్ చేయబడి ఉంది. మనకు రోమిక్ కీబోర్డ్ ఉంది. ఇప్పుడు నేను ఆర్య టైప్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇలా వస్తుంది. ఫాంట్ కూడా చేంజ్ చేస్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఫాంట్ నీలిమ అనే ఫాంట్ తీసుకున్నాను. చూస్తే మనకి ఇక్కడ సరిగ్గా టైప్ అయి ఉండదు. అందుకే 7.0లో మాత్రమే టైప్ అవుతుందని ముందుగానే చెప్పేస్తున్నాను. ఒకవేళ మీ అనుస్క్రిప్ట్ మేనేజర్ ఉపయోగిస్తున్నప్పుడు ఏదైనా సందేహాలు వచ్చినా, లేదా ఏదైనా అక్షరం ఎక్కడ ఉంటుందో తెలియకపోయినా మీరు ఒకసారి ఇందులో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఇది టైప్ చేసినప్పుడు చాలా కష్టంగా ఉండొచ్చు, కానీ టైప్ చేస్తూ పోతుంటే దీనికన్నా ఈజీ మరొకటి అనిపించదు. చాలా మంది మాడ్యులర్ కీబోర్డ్ అదేవిధంగా DOE ఫోనెటిక్ యూజ్ చేస్తారు. కానీ మనము కొత్తగా ఈ అనుస్క్రిప్ట్ మేనేజర్ను ఉపయోగిస్తున్నాం కావున రోమో అనే కీబోర్డ్ను ఉపయోగించి యూజ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి ఇన్ని రకాల అక్షరాలలో కొన్ని చేంజ్గా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఔత్వం ఇవ్వడానికి V అని ఉంది. యాక్చువల్గా V అంటే మనకు వా వస్తుంది. అందుకే ఇక్కడ మీరు చూడవచ్చు టాకి Q, అదేవిధంగా డాకి W, ఇవి కొద్దిగా వేరుగా ఉంటాయి. అదేవిధంగా మనకు వచ్చేసి ఐత్వం రావడానికి మనకి ఇక్కడ 7 అనే బటన్ ఉపయోగపడుతుంది. ఈ కీబోర్డ్లో చూసి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ఇక్కడ సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.